అందరికీ నమస్కారం అండి. జేఎంఆర్ న్యూస్కి నమస్కారం అండి. మన నిజవాడలో జగనాన్ని రాడ్తో కొట్టి రాయిలతో కొట్టారు. రే బాబు, నీకేమన్నా బుర్ర నా కొడక, మా అంటే ఏమైపోతావు రా? జగన్ కొట్టు, జగన్ కాదు మా అంటే అభిమానులను కొట్టు. విజయవాడ వచ్చి కొడక ఇవి ఎక్కడ ఉంటాయి ఈ కాకులు అందరూ కలిపి ఏడు నర్సీపాడు నుంచి వచ్చి నా కొడక ఏం చేసి కూడా జగన్ని అలా జగన్ గెలిచారు. అందుకే చెప్పి తొట్టుకోలేక నీ అయ్యాడు నీ చంద్రబాబు, నీ పవన్ కళ్యాణ్ గారు, ఆ మోడీ గారు ముగ్గురు కలిసి ఆడు ఎందుకు కూడా పీకలేక ఏం చేయలేక ఓడసలేకపోతున్నారు జనాలు చూసి. బస్సు యాత్ర నువ్వు చూద్దారు నువ్వు అవునా కానీ విజయవాడ అవడం టీడీపీ నా కార్యకర్త అరే నా కొడుకు చెప్తాడు. నువ్వు జగన్ని కొట్టు, జగన్ కాదు మా గుండెల్లో నువ్వు కొట్టు. నర్సీపాడు నుంచి వచ్చి ఏ హీరో నాకు తెలియదు కానీ ఈ బండి వేసుకుని వచ్చి నేను కొడతాను రా. నా ఈ కాంగ్రెస్ అందరం కలిపి నేను కొడతాను. అన్న మీరే చెప్పండి అన్న. మా అంటే ఈ కాంగ్రెలు ముసలోళ్ళవి తిండికి నేను వాళ్ళవి ఏం చేస్తాం అన్న. అంటే మా దేవుడిని కొట్టారు అన్నాడు. అటు అవడం కానీ నాకు నిజంగా ఆడి కంబడితే నా కొడుకుని నరికేస్తాం ఒరే బాబు అయ్యాన అది చంద్రబాబు ఏం చేయలేక ఆ పప్పు కూడా అవడం నీ కొడుకు ఆడు ఏం చేయలేక పవన్ కళ్యాణ్ కూడా ఏమి చేయలేక జగన్ని రాయలతోటి ఎనిపోతే కొడుతున్నారు రా బాబు. అలా జగన్ గెలిచాడు రా, గెలిచి బస్సు యాత్ర చేస్తున్నాడు రా నా కొడుక. గెలిచాడు 2024లో మళ్ళీ జగన్ నేను ప్రమాణం స్వీకారం చెయ్యకపోతే నా కొడక అప్పుడు అడగరా నా కొడక నువ్వు మమ్మల్ని కొడతావా? నువ్వు జగన్ కాదు మమ్మల్ని కొట్టు, మా గుండెల్లో రాయేసు నా కొడక. విజయవాడ ఎవడో నాకు తెలియదు కానీ విజయవాడ వచ్చి నా కొడక నేను కొడతాను కొడక. నిజంగా చెప్తున్నాను. విజయవాడకి నేను ఈ 3 చక్రాలు బండి వేసుకొని నేను 10,000 అప్పు చేసుకుని వచ్చి నేను కొడతాను రా. నిజంగా నేను ఈ మీడియా ఎవరితో నేను నాకు మాట్లాడడం రాదు కానీ ఈ 3 రోజులపై నాకు నిద్ర లేదు. జగన్ కొట్టిగాంచి తిండి తిప్పలం లేదు. అంటే ఎవడు కొట్టాడు అంటే జగన్ గారు పుట్టింది మమ్మల్ని కొట్టాడు, మా ముసలాళ్ళని కొట్టాడు, మా ఈ కాంగ్రెస్ని కొట్టాడు.